సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు గట్కేసర్ వరంగల్ హైవేలో తక్కువ అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఔషాపూర్ దగ్గర మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్లో కేవలం 13,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి మన దగ్గర చాలా మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రజెంట్ ఇందులో జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనపడేది వచ్చేసి మనకు ఈ కనపడేది ఇక్కడ, ఇది కనపడేది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ అండి. గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ మనకు 9 వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 ఇది, సారీ ఎగ్జిట్ నెంబర్ 10 అండి. గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 10 అండి ఇది. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మనం ఉప్పల్, అన్నోజిగూడ, ఉప్పల్, పోచారం, మన నాగోల్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇదే జంక్షన్ నుంచి వరంగల్ హైవేలో జస్ట్ ఇలా మనం ఒక 9 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉందో, ఈ కనెక్టివిటీ రోడ్లో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉంది. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీలో చూపిస్తున్నానో ఇది మనకు సేల్కున్నటువంటి లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్కి రావాలి అంటే మనకు ఇక్కడ జస్ట్ మీరు గట్కేసర్ బైపాస్ అండి. ఈ కనపడేది వచ్చేసి గట్కేసర్ వరంగల్ బైపాస్ ఇది. సో ఇది గట్కేసర్ టౌన్ అండి. ఈ గట్కేసర్ టౌన్ నుంచి రావచ్చు, అలాగే ఇలా మనకు ఓఆర్ఆర్ నుంచి కూడా రావచ్చు అండి ఆ ప్రాజెక్ట్కి. సో ఇలా మనం వస్తే ఓఆర్ఆర్ నుంచి వరంగల్ హైవేలో వస్తే జస్ట్ ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అయితే కనిపిస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. సో ఎగ్జాక్ట్గా దీనికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే జంక్షన్ పాయింట్ కనిపిస్తుందో, ఈ పాయింట్ నుంచి జస్ట్ మనం 2.5 కిలోమీటర్ అంటే మనకి వరంగల్ హైవే నుంచి 2.5 km డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే సేల్కుందండి. సో ఇక్కడ ఉంటుంది మనకి ప్రాజెక్టు. సో ఇది మనకు హైవే పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి హైవే పాయింట్, వరంగల్ హైవే పాయింట్. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెమరిగోముల అనే విలేజ్ పరిధిలోకి వస్తుందండి. సర్వే నెంబర్స్. ఈ రోడ్డు వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి జమీలాపేట్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అంటాము. సో ఇది వెంచర్ ముందు ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. మనకి లోపల 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ఈ రోడ్డు కనెక్టివిటీ ఇలా ముందుకెళ్ళి మనకి ఇక్కడ జమీలాపేట అనే విలేజ్ ఉంటుందండి. సో ఈ జమీలాపేట విలేజ్ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే ఇదొక రోడ్ అండి. సో మీకు ఇక్కడ దీనికి ఆనుకొని చూడండి, ఇక్కడ ఇదొక రోడ్డు. ఇది వచ్చేసి మళ్ళీ మనకు కొండమడుగు వెళ్తుందండి. సో కొండమడుగుకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డుకి ఇటు మనకి వరంగల్ హైవే జమీలాపేట నెమరిగోముల రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి సియోరా రాయల్ కోర్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండి. సో ఇందుట్లో వీళ్ళు మనకు క్లబ్ హౌస్ కూడా ఇచ్చారు, రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇక్కడ ఇక్కడ కనపడేది వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇది మొత్తం కూడా రిసార్ట్ ల్యాండ్ కింద ఇచ్చినటువంటి ల్యాండ్ అండి ఇదంతా కూడా. సో మీకు ఇక్కడ క్లబ్ హౌస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇది మొత్తం మనకి ఫేజ్ 1 ఫేజ్ 2లో టోటల్ మనకు ఇది మొత్తం కూడా 78 ఎకర్స్ ల్యాండ్ అండి. ఇది మొత్తం కూడా 78 ఎకర్స్ ల్యాండ్ ఇది. సో జస్ట్ మనకి వరంగల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. వరంగల్ హైవే నుంచి 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సో దీని పక్కన మనకి ఇదంతా కూడా శ్రీనిధి రిసార్ట్ అండి. సో జస్ట్ శ్రీనిధి రిసార్ట్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్కి నెమలిగోముల జమీలాపేట వెళ్ళే రోడ్లో మనకి ఫస్ట్ వచ్చేది అరోరా కాలేజ్ అండి. ఇది దాటిన తర్వాత సెయింట్ పాల్స్ హై స్కూల్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత మనకు ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి డిఫెన్స్ అకాడమీ కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు చూసి ఇదంతా కూడా డిఫెన్స్, ఇది అనుకుంటా, ఇది మొత్తం డిఫెన్స్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. సో విబిఐటి కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది విబిఐటి కాలేజ్ అండి. సో జస్ట్ ఈ విబిఐటి కాలేజ్ దాటిన తరువాత మనకి నెమరిగోముల విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా నెమరిగోముల విలేజ్. సో నెమరిగోముల విలేజ్ దాటగానే మనకు రైట్ సైడ్ అయితే ఈ లేఅవుట్ పాయింట్ ఉంటుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఓఆర్ఆర్కి జస్ట్ మనకి 9 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హైవే నుంచి 2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్
డెవలప్మెంట్ చేశారండి. సో ఇందుట్లో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా కార్నర్ ప్లాట్స్ ఎక్కువ వచ్చాయండి. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్. సో చాలా మంచి మంచి ప్లాట్స్ అయితే ఇందుట్లో మనకి సేల్కి రావడం జరిగిందండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు మనకి, అలాగే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. నేను ఇప్పుడు ఏంటంటే నేను మీకు జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దీంతోపాటు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు గట్కేసర్ వరంగల్ హైవేలో తక్కువ అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఔషాపూర్ దగ్గర మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో కేవలం 13,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి మన దగ్గర చాలా మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రజెంట్ ఇందులో జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనపడేది వచ్చేసి మనకు ఈ కనపడేది ఇక్కడ, ఇది కనపడేది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ అండి. గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ మనకు 9 వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 ఇది, సారీ ఎగ్జిట్ నెంబర్ 10 అండి. గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 10 అండి ఇది. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మనం ఉప్పల్, అన్నోజిగూడ, ఉప్పల్, పోచారం, మనం నాగోల్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇదే జంక్షన్ నుంచి వరంగల్ హైవేలో జస్ట్ ఇలా మనం ఒక 9 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉందో ఈ కనెక్టివిటీ రోడ్లో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉంది. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీలో చూపిస్తున్నానో ఇది మనకు సేల్కున్నటువంటి లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్కి రావాలి అంటే మనకు ఇక్కడ జస్ట్ మీరు గట్కేసర్ బైపాస్ అండి. ఈ కనపడేది వచ్చేసి గట్కేసర్ వరంగల్ బైపాస్ ఇది. సో ఇది గట్కేసర్ టౌన్ అండి. ఈ గట్కేసర్ టౌన్ నుంచి రావచ్చు, అలాగే ఇలా మనకు ఓఆర్ఆర్ నుంచి కూడా రావచ్చు అండి ఆ ప్రాజెక్ట్కి. సో ఇలా మనం వస్తే ఓఆర్ఆర్ నుంచి వరంగల్ హైవేలో వస్తే జస్ట్ ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అయితే కనిపిస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. సో ఎగ్జాక్ట్గా దీనికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే జంక్షన్ పాయింట్ కనిపిస్తుందో ఈ పాయింట్ నుంచి జస్ట్ మనం 2.5 కిలోమీటర్ అంటే మనకి వరంగల్ హైవే నుంచి 2.5 km డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే సేల్కుందండి. సో ఇక్కడ ఉంటుంది మనకి ప్రాజెక్టు. సో ఇది మనకు హైవే పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి హైవే పాయింట్, వరంగల్ హైవే పాయింట్. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెమరిగోముల అనే విలేజ్ పరిధిలోకి వస్తుందండి. సర్వే నెంబర్స్. ఈ రోడ్డు వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి జమీలాపేట్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అంటాము. సో ఇది వెంచర్ ముందు ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. మనకి లోపల 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ఈ రోడ్డు కనెక్టివిటీ ఇలా ముందుకెళ్ళి మనకి ఇక్కడ జమీలాపేట అనే విలేజ్ ఉంటుందండి. సో ఈ జమీలాపేట విలేజ్ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే ఇదొక రోడ్ అండి. సో మీకు ఇక్కడ దీనికి ఆనుకొని చూడండి, ఇక్కడ ఇదొక రోడ్డు. ఇది వచ్చేసి మళ్ళీ మనకు కొండమడుగు వెళ్తుందండి. సో కొండమడుగుకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డుకి ఇటు మనకి వరంగల్ హైవే జమీలాపేట నెమరిగోముల రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి సియోరా రాయల్ కోర్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండి. సో ఇందుట్లో వీళ్ళు మనకు క్లబ్ హౌస్ కూడా ఇచ్చారు, రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇక్కడ ఇక్కడ కనపడేది వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇది మొత్తం కూడా రిసార్ట్ ల్యాండ్ కింద ఇచ్చినటువంటి ల్యాండ్ అండి ఇదంతా కూడా. సో మీకు ఇక్కడ క్లబ్ హౌస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇది మొత్తం మనకి ఫేజ్ 1 ఫేజ్ 2లో టోటల్ మనకు ఇది మొత్తం కూడా 78 ఎకర్స్ ల్యాండ్ అండి. ఇది మొత్తం కూడా 78 ఎకర్స్ ల్యాండ్ ఇది. సో జస్ట్ మనకి వరంగల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. వరంగల్ హైవే నుంచి 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సో దీని పక్కన మనకి ఇదంతా కూడా శ్రీనిధి రిసార్ట్ అండి. సో జస్ట్ శ్రీనిధి రిసార్ట్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్కి నెమలిగోముల జమీలాపేట వెళ్ళే రోడ్లో మనకి ఫస్ట్ వచ్చేది అరోరా కాలేజ్ అండి. ఇది దాటిన తర్వాత సెయింట్ పాల్స్ హై స్కూల్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత మనకు
ఇక్కడ కొంచెం ముందుకొస్తే మనకి డిఫెన్స్ అకాడమీ కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు చూసి ఇదంతా కూడా డిఫెన్స్ ఇదనుకుంటా, ఇది మొత్తం డిఫెన్స్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే మనకి ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. సో విబిఐటి కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది విబిఐటి కాలేజ్ అండి. సో జస్ట్ ఈ విబిఐటి కాలేజ్ దాటిన తరువాత మనకి నెమరిగోముల విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా నెమరిగోముల విలేజ్. సో నెమరిగోముల విలేజ్ దాటగానే మనకు రైట్ సైడ్ అయితే ఈ లేఅవుట్ పాయింట్ ఉంటుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఓవరాల్కి జస్ట్ మనకి 9 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హైవే నుంచి 2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందుట్లో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా కార్నర్ ప్లాట్స్ ఎక్కువ వచ్చాయండి. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్. సో చాలా మంచి ప్లాట్స్ అయితే ఇందులో మనకి సేల్కి రావడం జరిగిందండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు మనకి, అలాగే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. నేను ఇప్పుడు ఏంటంటే నేను మీకు జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దీంతోపాటు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను.